శనేశ్వరుడి దగ్గరికి వెళ్ళి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి పట్ట కాళ్ళు కడిగేస్తూ ఉంటారండి. అది కూడా చేయకూడదని చెప్తారు పెద్దలు. మామూలుగా నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు తిరిగి లోపల ఈశ్వరుడి దర్శనం చేసుకుంటాము, నమస్కారం చేసుకుంటాము, తప్పేమీ లేదు. అయితే కాళ్ళు కడుక్కోవాల్సిన పని లేదు. ఇప్పుడు పూజ చేయించుకున్నాం కదండి, మరి విశేషంగా శనిత్రయోదశిన ఆ రోజు కాళ్ళు కడుక్కోవాలా అంటే ఆ రోజు కూడా కాళ్ళు కడుక్కోక్కర్లేదు. మనం ఇప్పుడు చక్కగా పూజ చేయించుకున్నాము, చక్కగా యథావిధిగా లోపల ఉన్నటువంటి ఈశ్వరుని దర్శనం చేసుకుంటాం, ఇంటికి వచ్చేసేయచ్చు. ఎప్పుడు మనం శివాలయాల్లో కానీ ఎప్పుడైనా సరే ఈ శనేశ్వర ఆలయాల్లో నవగ్రహాలకు సంబంధించినటువంటి ఏ గ్రహానికి సంబంధించిందైనా సరే మనం పూజ చేయించుకున్నాము, దానం చేయించుకుని కనుక అప్పుడు దానం ఇచ్చినప్పుడు మటుకు వాళ్ళే చెప్తారు, అక్కడ ఉన్నటువంటి పురోహితులు వారే చెప్తారు, అమ్మ మీరు వెళ్ళి కాళ్ళు కడుక్కొని కళ్ళు అవి తుడుచుకోండి అమ్మా, తుడుచుకొని వాళ్ళ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. అలా చెప్పినప్పుడు మాత్రమే మనం చేయాలి. అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, ఏదన్నా దానం ఇచ్చినప్పుడు మాత్రమే మనము నవగ్రహాలకు సంబంధించినటువంటి దానం ఇచ్చినప్పుడు మాత్రమే మనము ఈ విధంగా కాళ్ళు కడుక్కోవటం అనేటటువంటిది చేయాలి.